చెరువులు కుంటల విషయంలో హైడ్రామా నడిపిస్తోందని ఆరోపించారు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు. హైదరాబాద్ హస్మత్పేటలో బోయిన్ చెరువును సందర్శించారు. చెరువు సమీపంలో నివసిస్తున్న 140 కుటుంబాలు ఎఫ్టీఎల్లు ఉన్నారని నోటీసులు వచ్చిన నేపథ్యంలో వారితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు నోటీసులు ఇవ్వడం పట్ల ఈటెల ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 నుంచి 100 గజాల్లో పిల్లులు నిర్మించుకుని రోజువారీ పనులు చేసుకున్న వారికి నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. ఎప్పుడు కూడా చట్టం ఉన్నవాని చుట్టమైందని చెప్పి అంటారు వాళ్ళు. నేను అంటలేను. పేదోళ్ళ బతుకులు గింతే బిడ్డ, మమ్మల్ని మెట్లు కూడా ఎవడు ఎక్కనియాడు. మా కన్నీళ్ళ గురించి మా పేదరికం చూసి మాడు అసహించుకుంటాడు, కానీ ఉన్నోడు మాత్రం పైరవి చేసుకొని పోతాడు బిడ్డ అంటారు వాళ్ళు. అందుకనే చట్టం ఉన్నవాని చుట్టం కావద్దని మేము అంటున్నాం. అంటే మీ మాటకు అర్థం ఏంటంటే బహుళంతస్తులు బఫర్ జోన్లో కట్టుకున్న వాళ్ళు పైరవీలు చేసుకుంటున్నారు, వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి చేసుకోలేకపోతున్నారు అనేది అంటారు. పైరవి చేసుకున్నాడు కూడా నువ్వు కూలగొట్టరాదు వాడంతా అంటాడు. నీకు దమ్ముంటే కూలగొట్టి పైరవి చేసుకున్నాడు. నేను అంటున్న వల్ల పేదవాళ్ళు 40-50 గజాలు వాక్ సాగర్ చెరువు ఉంది. 632 మందికి ఆనాటి ప్రభుత్వం పట్టా ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు వాళ్ళు. ఇవాళ వచ్చి నువ్వు బఫర్ జోన్ ఉంది, బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ ఉందని ఎట్లా అంటావు? ఆయన ముఖ్యమంత్రి ఏం చేసినట్టు? కట్టుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు 60 గజాల నుండి ఎవరంటారు చెప్పు? నేను ఉంటాను 60 గజాలు చెప్పవు. నరసింహ ఉంటాడు 60 గజాలు. కడు బీదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారు బాయ్ సాబ్. ఈ మురికి కూపంలో ఎవరు ఉంటారు బాయ్ సాబ్?